ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఏలూరులో కార్మికుల దీక్ష శిబిరాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి సందర్శించి సంఘీభావం తెలిపారు. 11 రోజులుగా నగరాలు, పట్టణాల్లో కార్మికుల ఆందోళనలు ఉధృతమవుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ టీడీపీ నేత బడేటి చంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచి న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు అండగా ఉంటుందని, పోరాడుతుందని వారికి భరోసానిచ్చారు. అమలు చేయాలి జీవో నంబర్ 7 అమలు చేయాలి జీవో నంబర్ 7 పర్మనెంట్ పోరాడతాం పర్మనెంట్ చేసే వరకు క్యాబ్ డ్రైవర్లు 18,000 జీతం ఇచ్చే వరకు కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి పోరాడతాం మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు 7ను సమాన పనికి సమాన వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముందు వైఖరి సంబంధించి గత 11 రోజులుగా క్యాబ్ డ్రైవర్లందరూ కూడా ఇక్కడ సమ్మెలోకి చేయడం జరుగుతుంది. ఎందుకనంటే వీళ్ళందరూ కోరేది ఏంటంటే జీవో నెంబర్ 7 ప్రకారం ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి జీవో తీసుకొచ్చారో దాని ప్రకారం వీళ్ళకి వేతనం ఇవ్వమని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలనేది వీళ్ళు కోరుకుంటున్నారు. దాంట్లో తప్పేం లేదు. తప్పనిసరిగా ఈ హామీని నెరవేర్చాలని చెప్పి మేము కూడా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే సమాన పనికి సమాన వేతనం ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఎవరైనా చేసే పనికి ఆ తగ్గిన వేతనం ఇవ్వాలనేది ఆ వేతనాన్ని వీళ్ళు కోరుకుంటున్నారు. అది కూడా 18,500 రూపాయలు ఎంతో ఉంటున్నారో ఆ 18,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వానికి ఏది కూడా, ఎందుకంటే అంగన్వాడీలు చేస్తున్నారు, ఆశా వర్కర్లు చేస్తున్నారు, అక్కడ టీచర్లు చేస్తున్నారు, ఇక్కడ క్యాబ్ డ్రైవర్లు చేస్తున్నారు, అలాగే చెత్త పనులు కార్మికులు చేస్తున్నారు. అందరూ కూడా రోడ్డెక్కి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరితమైన హామీలు ఇచ్చారో అవన్నీ రేపొద్దున రాబోయే రోజుల్లో ఇదివరకు ఇచ్చిన మోసపూరిత హామీలన్నీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ